అసలు రియల్ ఎస్టేట్ గురించి రైతులు ఆలోచించట్లా. రైతులు ఆలోచిస్తుంది ఓ మంచి పనికి రాష్ట్ర అభివృద్ధి కోసం ఇచ్చాము. అందరూ ఆంధ్రప్రదేశ్లో అందరూ బాగుంటే బాగుండాలి. అన్ని ఏరియాలో పెరుగుతుంది. అట్నే అన్ని ఏరియాలో ల్యాండ్ వాల్యూ ఎట్ట పెరుగుతుంది అట్నే రాజధానిలో కూడా పెరుగుతుంది. బాగానే ఉంది. ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు చెబుతున్నారు, పవన్ కళ్యాణ్ చెబుతున్నారు, బీజేపీ వాళ్ళు చెబుతున్నారు. బీజేపీ నరేంద్ర మోడీ సహకారంతో డబ్బులు వస్తున్నాయి రాజధాని డెవలప్మెంట్కి. మార్చి 14వ తారీఖున వెంకటపాలెంలో ఉన్న వెంకటేశ్వర స్వామి గుడిలో శ్రీనివాస కళ్యాణం చేపిస్తున్నారు. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఫ్యామిలీతో వస్తున్నారు. ఆ పూజ అయిపోయిన తర్వాత అన్ని పనులు మొదలవుతాయి. ఇక్కడికి 35,000 మంది కార్మికులు వస్తారు. వాళ్ళకి ఉపాధి కల్పించినట్టు ఉండిద్ది. అమరావతి డెవలప్ అయింది. అమరావతి ఆంధ్రప్రదేశ్ది, అమరావతి రైతులది కాదు ఇది. ఇప్పుడు అమరావతి ఆంధ్రప్రదేశ్ రైతులు, ఆంధ్రప్రదేశ్ ప్రజలది. ఇప్పుడు తెలంగాణ ఉంది, హైదరాబాద్ బాగుంటేనే తెలంగాణ బాగుంది. మహారాష్ట్ర ఉంది, బాంబే బాగుంటేనే మహారాష్ట్ర. కర్ణాటక ఉంది, బెంగళూరు డెవలప్మెంట్ ఉంటేనే కర్ణాటక. ఢిల్లీ ఉంది, నయోడో బాగుంటేనే ఢిల్లీ బాగుంది. అట్నే ఆంధ్రప్రదేశ్కి కూడా అమరావతి బాగుంటేనే ఆంధ్రప్రదేశ్ ప్రజలు బాగుంటారు. ఆంధ్రప్రదేశ్ చాలా డెవలప్మెంట్ కూడా బాగుంది. ఈరోజు అసెంబ్లీలో కూడా మన కేశవ్ గారు చెప్పాడు, ఆంధ్రప్రదేశ్ రాజధానికి డెవలప్మెంట్కి నిధులు ఇస్తామని. చాలా సంతోషంగా ఉంది. చంద్రబాబు నాయుడు గారు ఉన్నంతకాలం అమరావతికి ఏం ప్రాబ్లం లేదు. పైన నరేంద్ర మోడీ గారి సహకారం ఉన్నంతకాలం అమరావతి చాలా బాగుండిద్ది. వీళ్ళిద్దరితో తోడు పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. వీళ్ళు 15 సంవత్సరాలు ఉంటారు. ఈ 15 సంవత్సరాల్లో అమరావతి చాలా అభివృద్ధి చెందిద్ది. భవిష్యత్తు బాగానే ఉంటుంది. భవిష్యత్తు అమరావతి బాగుంటేనే ఆంధ్రప్రదేశ్ బాగుండిద్ది. ఆంధ్రప్రదేశ్ బాగుండాలంటే అమరావతి డెవలప్ అవ్వాలి. ఈ రెండు ఆటోమేటిక్ జరిగితే మా అమరావతి రైతులందరం మేమందరం బాగానే ఉంటాం.